విపశ్యన చేసి, హ్మ్. విపశ్యనతో ఇప్పుడు యమున అనంగానే విపశ్యన అని గుర్తొస్తుంది. ఇదివరకు హ్మ్. మౌన పోరాటం నుంచి ఇప్పుడు యమున అనంగానే విపశ్యన. అవును. మీ ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ విపశ్యన. ఐ డోంట్ నో ఇఫ్ యూ స్పోక్ అబౌట్ దిస్ ఎర్లియర్ కానీ, హ్మ్. మీరు ఫస్ట్ టైమ్ వెళ్ళినప్పుడు ఫోన్ హ్మ్. గూడా లేకుండా, ఆ! కాంటాక్ట్ లేకుండా ప్రపంచంతో అది హ్మ్. ఎలా అండర్‌గో అయ్యారు? నాకెప్పుడు ఒక చాలా పెద్ద ఒక ఆశ్చర్యం. ఎందుకంటే హ్మ్. నేనెప్పుడు విపశ్యనకి వెళ్ళలేదు. ఓకే. ఓకే. హ్మ్. ఆహ్, ఎలా మీరు సస్టెయిన్ అయ్యారక్కడ? హ్మ్. ఎలా హ్మ్. దాన్ని అడాప్ట్ చేసుకున్నారు? ఓకే. యాక్చువల్లీ చెప్పాలంటే ఫోన్ లేకపోవడం పెద్ద సమస్య కాదు. ఫోన్ అసలు గుర్తు కూడా రాదు. ఫోన్ ఒక్కటే కాదు అసలు ఫోన్ ప్రపంచంతో. గుర్తురాదు. హ్మ్. ఏమి గుర్తురాదు. ఈవెన్ చెప్పాలంటే ఎప్పుడెప్పుడో చిన్నప్పటి నుంచి ఉన్న ట్రామాస్ అన్నీ గుర్తొస్తాయి. మంచి విషయాలు గుర్తొస్తాయి. అలాంటివే గుర్తొస్తాయి. యాక్చువల్లీ మనం ప్రెజెంట్ నుంచి చాలా ఎక్కడికో వెళ్ళిపోతాం. ఆ ట్రావెలింగే చాలా డిఫరెంట్ అది. అది ఎక్స్‌పీరియన్స్ అవుతే గాని చెప్పలేము. బట్ ఇంకొకటేంటంటే నేను లాస్ట్ టైమ్ విపశ్యన గురించి నా ఎక్స్‌పీరియన్స్ చెప్పినప్పుడు చాలామంది వాళ్ళకి అలా జరగాలని చెప్పేసి వెళ్ళిపోయి డిసప్పాయింట్ అయ్యి కొన్ని మనకు ఆన్‌లైన్ సిట్టింగ్స్ ఉంటాయి. ఆన్‌లైన్ గ్రూప్‌లో మీటింగ్స్ ఉంటాయి. ఆ క్వెషన్స్‌లో ఆవిడ చెప్పారని వెళ్ళాను. నాకు అలా జరగలేదు అని కొంతమంది చెప్పారు. అప్పుడు మా టీచర్స్ ఏం చెప్పారంటే, "అలా మీ ఎక్స్‌పీరియన్స్‌ని షేర్ చేయొద్దు. వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళకే ఉంటుంది. విపశ్యన ఎంత వాల్యుబుల్ అని మాత్రం చెప్పండి" అని చెప్పారు.